ఎక్స్హికాన్. బహుశా ఈ పేరు ఈ మధ్య చాలామంది వినే ఉంటారు. ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ ఫైనాన్షియల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇంతకీ ఈ సక్సెస్ వెనుక కథేంటి? వాళ్ళు ఏం స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు? ఈరోజు మనం దాని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. 200%. జస్ట్ ఊహించుకోండి, ఇదేదో చిన్న నంబర్ కాదు, ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎక్స్హీకాన్ కంపెనీ వాళ్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అంటే అన్ని పన్నులు కట్టేసిన తర్వాత మిగిలిన లాభంలో ఇంత గ్రోత్ చూపించింది. అసలు నమ్మశక్యంగా లేదు కదా! ఇంత అసాధారణమైన పెరుగుదల ఎలా సాధ్యమైంది? పదండి చూద్దాం. ఓకే, ఆ 200% అనేది జస్ట్ ఒక హెడ్లైన్ నంబర్, ఒక ఐస్బర్గ్ టిప్ లాంటిదన్నమాట. అసలు కథ మొత్తం ఆ నంబర్స్ లోపలుంది. ఆ పూర్తి ఫినాన్షియల్ పిక్చర్ చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సరే, వాళ్ల జర్నీని ఈ నంబర్స్ ద్వారానే ఫాలో అవుదాం. ఈ టేబుల్ చూడండి ఒకసారి. నంబర్స్ అన్నీ చాలా క్లియర్గా చెప్తున్నాయి. పోయిన ఏడాదితో పోలిస్తే రెవెన్యూ అంటే ఆదాయం దగ్గర 96% పెరిగింది. ఇక ఈబీఐడిటిఏ అంటే వాళ్ల ఆపరేషనల్ ప్రాఫిట్, అది ఏకంగా 158% పెరిగింది. ఇక మనం ఇందాక మాట్లాడుకున్న ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అది 200%. ఇది మామూలు పర్ఫార్మెన్స్ కాదు, నిజంగా అన్బిలీవబుల్. కొన్నిసార్లు నంబర్స్ కంటే విజువల్స్ ఇంకా బాగా చెప్తాయి. ఈ బార్ చార్ట్ చూడండి. లాస్ట్ ఇయర్ రెవెన్యూకి ఈ ఇయర్ రెవెన్యూకి మధ్యున్న తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఈ గ్రోత్ అనేది మాటల్లో చెప్పేది కాదు. అయితే మనమిందాక ఈబీడీఏ అన్నాం కదా, అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ తన మెయిన్ బిజినెస్ నుంచి, అంటే వడ్డీలు, పన్నులు ఇవన్నీ పక్కన పెడితే ఎంత లాభం సంపాదిస్తుందో చెప్పేదే ఈబీడీఏ. ఒక కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ మీటర్. సరే, ఈ నంబర్స్ అన్నీ బావున్నాయి. కానీ ఈ నంబర్స్ వెనుకున్న కంపెనీ ఎక్స్హీకాన్, అసలు వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు? వాళ్ల సక్సెస్కి కారణమైన ఆ వ్యాపారం ఏంటో చూద్దాం పదండి. ఎక్స్కాన్ వీళ్లు బేసిక్గా ఎగ్జిబిషన్స్, ఈవెంట్స్, మీడియా సొల్యూషన్స్ ఇవన్నీ చూసుకుంటారు. ఒక పెద్ద కార్పొరేట్ ట్రేడ్ షో దగ్గర్నుంచి ఒక భారీ లైవ్ కాన్సర్ట్ వరకు ఏదైనా సరే A to Z అన్నీ వీళ్లే మేనేజ్ చేస్తారన్నమాట. ఈవెంట్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో వీళ్లదొక పెద్ద పేరు. ఈ 2 ఫోటోలు చూస్తే వాళ్ల రేంజ్ ఏంటో మనకర్థమైపోతుంది. ఒక పక్క చూస్తేనేమో చాలా సీరియస్గా, ప్రొఫెషనల్గా జరిగే ఒక బిజినెస్ ఎగ్జిబిషన్. మరో పక్క చూస్తే ఫుల్ జోష్తో, లైటింగ్స్తో ఒక మ్యూజిక్ ఫెస్టివల్. రెండింటినీ అంతే సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలరు. సరే, మాటలు కాదు, మళ్ళీ నంబర్స్లోకి వెళ్దాం. వాళ్ల ఆపరేషన్స్ స్కేల్ చూడండి. జస్ట్ ఒక సంవత్సరంలోపే ఇండియా మొత్తం మీద 120 ఈవెంట్స్ చేశారు. 1,20,000 బీ2బీ విజిటర్స్ని హ్యాండిల్ చేశారు. అంతేకాదు, మన ఇండియన్ కంపెనీలో ఫారెన్లో ఎగ్జిబిషన్స్ పెట్టడానికి కూడా హెల్ప్ చేశారు. వావ్! ఓకే, వాళ్లేం చేస్తారో తెలిసింది, వాళ్ల స్కేల్ ఎంత పెద్దదో కూడా అర్థమైంది. కానీ అసలు ప్రశ్న, ఇంత పెద్ద సక్సెస్ని వాళ్లు ఎలా సాధించారు? వాళ్ల గ్రోత్ ప్లేబుక్ ఏంటి? దాని వెనకున్న స్ట్రాటజీ ఏంటి? వాళ్ల సక్సెస్ వెనుక ఒక క్లియర్ కట్ 4 స్టెప్ స్ట్రాటజీ ఉంది. నంబర్ 1, కొత్త కంపెనీలని, ఈవెంట్ ఐపీఎల్ని కొనడం. నంబర్ 2, మంచి మార్జినున్న గవర్నమెంట్ కాంట్రాక్ట్లని గెలుచుకోవడం. నంబర్ 3, వాళ్ల సొంతంగా ఈవెంట్స్ చేసుకునేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెన్యూస్ పెంచుకోవడం. ఇక 4ది, వాళ్లకంటూ సొంతంగా కొత్త ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ లాంచ్ చేయడం. మనం ఇందాక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్నాం కదా, అవే వాళ్ళ గ్రోత్కి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చాయి. లిస్ట్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, రాజస్థాన్ టూరిజం, యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర గవర్నమెంట్స్, చివరికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి కీలకమైన సంస్థలు కూడా ఉన్నాయి. ఇలాంటి పెద్ద క్లయింట్స్ ఉండటం వాళ్ళ సక్సెస్కి ఒక బలమైన ఫౌండేషన్ వేసింది. ఇక్కడ ROCE అని ఇంకో ఇంట్రెస్టింగ్ మెట్రిక్ ఉంది. దీని ఫుల్ ఫామ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు బిజినెస్లో పెట్టిన ప్రతి రూపాయి మీద ఎంత లాభం సంపాదిస్తున్నారో ఇది చూపిస్తుంది. ఎక్స్హీకాన్ ROCE 35% ఉంది. అంటే వాళ్లు తమ క్యాపిటల్ని చాలా ఎఫిషియెంట్గా, లాభదాయకంగా వాడుతున్నారన్నమాట. సరే, ఇప్పుడు వరకు సాధించింది ఒక ఎత్తు. కానీ ఎక్స్హీకాన్ ఇక్కడితో ఆగేలా లేదు. ఫ్యూచర్ కోసం వాళ్ల దగ్గర ఇంకా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 100 కోట్లు. రాబోయే 3 ఏళ్లలో వాళ్లు ఇన్వెస్ట్ చేయబోతున్న అమౌంట్ ఇది. ఫ్యూచర్ గ్రోత్ మీద వాళ్ళకి ఎంత నమ్మకముందో చెప్పడానికి ఈ ఒక్క నంబరు చాలు. మరి ఈ 100 కోట్లతో ఏం చేయబోతున్నారు?
అయోధ్య, రాజస్థాన్ లాంటి చోట్ల కొత్తగా మల్టీపర్పస్ వెన్యూస్ కట్టబోతున్నారు. అంటే వాళ్ల సొంత ఈవెంట్ వేదికలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్కెచ్ అలాంటి ఒక వెన్యూకి సంబంధించిందే. ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఇక్కడే జరగబోతున్నాయి. అంతేనా? వాళ్ల ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో ఇంకో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ విషయముంది. వాళ్ళు ఒక హెలికాప్టర్ కూడా కొంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే, ఒక యూరోకాప్టర్. ఇది చూస్తేనే అర్థమవుతోంది వాళ్ల ఆశయాలు ఏ రేంజ్లో ఉన్నాయో. వాళ్ల యాంబిషన్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ కంపారిజన్ చూడండి. ఇండియాలో మొత్తం ఈవెంట్స్ ఇండస్ట్రీ గ్రోత్ సంవత్సరానికి ఒక 15-18% ఉంటుందని అంచనా. కానీ ఎక్స్హికాన్ టార్గెట్ ఎంతో తెలుసా? ఏకంగా 40-50%. ఇండస్ట్రీ యావరేజ్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. సరే, ఇంతసేపు మనం ఎక్స్కాన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం జూమ్అవుట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. అసలీ కథ మనకి ఏం చెప్తోంది? ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఎక్సికాన్ సక్సెస్ చూశాక మన ముందుకొచ్చే ఒక పెద్ద ప్రశ్న ఇదే. పాండమిక్ తర్వాత అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, మరిప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద ఈవెంట్స్, జనం గుమిగూడే కార్యక్రమాల కాలం బలంగా తిరిగొచ్చిందా? ఈ సక్సెస్ దానికి ఒక ప్రూఫ్ అనుకోవచ్చా? సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, ఇది కేవలం ఎక్స్హికాన్ అనే ఒక కంపెనీ స్టోరీ కాదు. ఇండియాలో మైస్ ఇండస్ట్రీ అంటే మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ ఇండస్ట్రీ సంవత్సరానికి 15-18% పెరగబోతోందని అంచనా. ఎక్స్హికాన్ సాధించిన ఈ సక్సెస్ ఈ మొత్తం ఇండస్ట్రీ బ్రైట్ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ లాంటిది. రాబోయే రోజుల్లో ఈ రంగం ఇంకా ఎంత పెద్దదవుతుందో చూడాలి.